ఇక ఆడపిల్లలు ఎలా ఉండేవారండి ఆడపిల్లలతో? ఆడపిల్లలు మంచోళ్ళు, చాలా బాగా చూస్తుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి ఎక్కువ పానం చేస్తుండే సార్ ఆమెను. చాలా. హరిబాబు తర్వాత ఈమెనే, హరికృష్ణ గారి తర్వాత ఈమెనే భవనమ్మనే ఎక్కువ లైక్ ఇష్టపడేది భవనమ్మ. అందుకోసమే కదా కర్షక్ పరిషత్ చైర్మన్ పోస్టు 3 ఏళ్ళు తిరిగింది నానా 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 అని. సరే 3 ఏళ్ళ తర్వాత ఇచ్చిండు చెక్ పోస్ట్, కర్షక్ పరిషత్ చైర్మన్ చేసిండు, కథం అయిపోయింది. పురంధరేశ్వరి గారితో ఎలా ఉండేవారండి? పురంధరేశ్వరి పెద్దమ్మ, ఆమె చిన్నమ్మ, ఆమె చిన్నమ్మని అంటాం, మేము కూడా చిన్నమ్మని అంట. ఓకే. చిన్నమ్మ దగ్గర, ఆమె దగ్గర కూడా డ్యూటీ చేసిన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు. రిటైర్డ్ అయ్యేదాకా నేను చేసిన ఆమె దగ్గరనే. ఆమె కూడా ఎక్కువ పానం చేస్తుండే. అందరు ఆమెను చిన్నమ్మ చిన్నమ్మనే అంటుండే, సార్ కూడా చిన్నమ్మనే అమ్మ అమ్మ అంటుండే. ఇక ఆడపిల్లలతో ఎలా ఉండేవారండి? ఆడపిల్లలతో ఒక పిల్ల నెల రోజుల సంత సెక్రటరేట్ వస్తున్నది. నెల రోజుల నుంచి వస్తుంది? నెల రోజుల సంత వస్తుంది అబ్బా. ఎవడో చెప్పిండు, నువ్వు ఆ డ్రైవర్కు చెప్తే నేను కల్పిస్తాడు అని. ఆమె వచ్చి నన్ను పట్టుకున్నది. నేను అక్కడ బొమ్మ దూరం పో, బౌండరీలకు ఎవరి రానియం, బండి పెట్టిన బౌండరీలకు. నువ్వు ఆడ ఉండు, నేను సెక్యూరిటీ అయినా చెప్తా. రాజ్ సార్కు చెప్పిన, రాజ్ సార్ ఒక ఆమె వచ్చింది సార్, సార్తో కలిపి నేను పంపిస్తున్నా సెక్యూరిటీతో. ఆడ పేరు గిట్ట రాసుకొని మీదికి పంపించిండు. రాజుగారు, లేడీస్ సార్ నెల రోజుల సంది వస్తుందంట, లచ్చన్న చెప్పాడు సార్. సరే పంపించేస్తే అంటే డోర్ బంద్ చేసుకుని అద్దంలోకి వెళ్ళి చూస్తారు సెక్యూరిటీ వాళ్ళు. అద్దంలోకి వెళ్ళి చూస్తున్నారు. పర్సు తీసింది, పర్సు తీసి ఇన్ని లెటర్లు ఇచ్చింది. అది ఏంటమ్మా, ఒక్క లెటర్ చదివితే తెలిసిపోతుంది కదా, నేను అట్లా ప్రేమిస్తున్నా ఇట్లా ప్రేమిస్తున్నా అది ఇది అన్ని కథలు రాసేసింది. ఇక అన్ని కథలు ఇవే ఉంటాయి అనుకున్నది. బుక్ లో పప్పి తీసుకున్నది. పప్పి తీసుకోగానే సార్ కింద బట్టలు నొక్కిండు. సార్ డోర్ తెచ్చిపోయిండు. మొత్తము బ్యాగ్ నిండా నగలే సార్. వారం రోజుల సంత ఉన్నది, నెల రోజుల సంత ఉన్నది, అన్ని నగలే కంప్లీట్ బ్యాగ్ నిండా. నేను ఈ నగలు, ఈ పిల్లలు ఎక్కడున్నారు కనుక్కోలు, సెక్యూరిటీ అయినా ఇచ్చి ఇంటికాడ దింపేసి రమ్మని చెప్పు. అట్లా బండ్లో కూర్చున్నాడు. లచ్చన నీ రికమెండా సార్? ఆమె నెల రోజుల వస్తుందంట సార్, ఎవరో నాకు చెప్తే నేను పంపించిన. పప్పి తీసుకుంది, ముద్దు పెట్టేసింది, నన్ను పెళ్లి చేసుకోమన్నది. చేసుకోవాలనా? నేను ఎక్కడ చేసుకుంటావు సార్ నువ్వు? అది అభిమాన్ పిక్చర్లు ఆ బ్యాగ్ నిండా నగలే లచ్చన్న, దగ్గర దగ్గర 3-4 లక్షల నగలు ఉంటాయి. అవి సెక్యూరిటీ అయినా ఇచ్చి పంపించిన ఇంటికి, ఇంటి డ్రాప్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమన్నా. సరే సార్, నువ్వు రోజు ఇట్లనే చేస్తావా, ఎవరినో ఒకరిని పంపిస్తావా? అది ఏం వచ్చింది నేను చెప్తున్నా సార్. ఇంకొక ఆమె రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటది, చదువుకుంటూ కూర్చుంటది ఆడ పుట్టుపాటు మీద. సార్ పోతున్నప్పుడు టాటా చెప్తాడు అంతే. ఆడ గండిపేట పోతే గండిపేట కాడ టాటా చెప్తుంది, మెడ్రాస్ పోతే మెడ్రాస్ కాడ టాటా చెప్తుంది, ఢిల్లీ పోతే ఢిల్లీ కాడ టాటా చెప్తుంది. ఎలా అబ్బో? అరే అమ్మ ఎట్లనైనా లచ్చన్న ఎక్కడ పోతే అక్కడ కనబడుతుంది ఏమి లచ్చన్న. సరే సార్ బర్త్డే అందరు లైన్ నెంబర్ ఈమెను కూడా పంపించినాం. నేనే పంపిస్తారని పంపించేసాను. నీకు వండి పెడతాను నేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నీ వంట గిట్ట ఏం కొంటా అన్ని నేనే చూసుకుంటా, నీ వంట. అరే నాకు పిల్లలు ఉన్నారమ్మా నా పెద్ద అని బట్టను పంపించి గట్లా ఈ కేసు రకరకాలు అభిమానం. ఏంటంటే అభిమానం అబ్బా, పెళ్లి చేసుకో అది కాదు, ఆయన అంటే ఇష్టం అవుతుంది.